చాలా బాగుందండి, సస్పెన్స్ గా ఉంది, చక్కగా ఉంది, ఎంజాయ్ చేసాము, ఎక్కడ బోర్ కొట్టలేదు. కాకపోతే థ్రిల్లర్ చిన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే మాకు కూడా బోర్ కొట్టలేదు. సాంగ్స్ శ్రీ విష్ణుడి కామెడీ కదా, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కానీ బాగా చేశారండి. శ్రీ విష్ణు బాగా బాగుందండి, చాలా బాగుంది. సార్ మీకు ఎలా అనిపించింది? సూపర్ డూపర్ హారర్ అని చెప్పను, బాగుంది. ఇంకా డైరెక్టర్కి హెడ్స్ ఆఫ్, చాలా తెలివితో చేస్తారు, ఇది చాలా చక్కగా చేశారు. ఎక్కడ బోరు కొట్టకుండా, ఒక సాంగ్ లేకుండా, హీరోయిన్కి ఇంపార్టెన్స్ లేకుండా చాలా నీట్గా లాక్కొచ్చారు. చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అది ఎక్కడైనా ఉంటుంది అది, బట్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడ బోర్ చిన్న చిన్న వాటిలో కామన్, అది ఏ మూవీలో బోర్ కొడుతుంది, సో కామన్ అది, బట్ క్రైమ్ థ్రిల్లర్ చాలా బాగుంది. డైరెక్షన్కి హెడ్స్ ఆఫ్ ఉంటారు. కానీ కిరణ్ హుస్సేన్ షా గారు విష్ణు గారిని పెట్టుకొని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది, ఎండింగ్ అయితే ఎక్స్ట్రార్డినరీ, సూపర్, చాలా బాగా చేశారు. కిరణ్ బ్రో సూపర్ డైరెక్షన్. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది అన్న? మృత్యుంజయ్ యావరేజ్ అండి. ఓకే, హైలైట్స్ అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకున్నా, ఓకే, క్రైమ్ థ్రిల్లర్ చూపించారు. ఓకే, సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, మన ఆల్రెడీ ఇలాంటి సినిమా తమిళ్లో ఒకటి వచ్చింది, డిటెక్టివ్ అని. ఓకే, సో మర్డర్ మిస్టరీ గురించి జరుగుతుంది సినిమా అంతా. ఓకే, ఓవరాల్ చూసుకుంటే ఒక యావరేజ్ ఫిల్మ్. ఓకే. అంటే సస్పెన్స్ ఎక్కడ మెయింటైన్ చేయలేదా? కథ గ్రిప్పింగ్గానే ఉంది, కానీ ఇలాంటి మనం చాలా చూసాం ఆల్రెడీ సినిమా, రెగ్యులర్ ప్యాటర్న్. దానివల్ల నాకు అంత ఎక్కల. హీరోయిన్ కూడా ఏమన్నా ఏం లేదు, ఆవిడ పోలీస్ ఆఫీసరు కానీ కాళ్ళపైరు బ్యాక్గ్రౌండ్ మీదకి కానీ అన్నీ నెక్స్ట్ లేవు. ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదు. ఇంతకుముందు శ్రీ విష్ణు గారికి ఒక మూవీ వచ్చింది, కానీ విష్ణు విన్యాసం కాదు, ఇంకా ముందే యాక్చువల్గా పేరు తిరగట్లేదు, కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకా విష్ణు గారికి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ.